అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ప్రతి కేసు ఎలాగో కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిందే. ఇవే రేపు కోర్టులో కొంతకాలం జైల్లో పెట్టడానికి సరిపోతుందే కానీ ఈ కేసుల్లో వల్లభనేని వంశీని శిక్షించడానికి ఎటువంటి మెటీరియల్ లేదు. కానీ వరుసగా 1 by 1 కేసులు వస్తూ ఉన్నాయి కదా. మొన్న ఒకటి వచ్చింది, వరుసగా 5-6 కేసులు రావడం వల్ల ఆల్మోస్ట్ 5-6 నెలల పాటు ఎవరు రారు, బయటికి కూడా రావడానికి వీలు లేదు అనే ఒక అంశంలో మీరు ఎలా డిఫైన్ చేస్తారు దాన్ని? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం అయితే మీరు చెప్పినట్టుగానే నెలలు వల్లభనేని వంశీని లోపలుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురాకూడదన్న ప్రయత్నంలో భాగంగానే దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఆల్ దీస్ ఫాల్స్ కేసెస్ 1 by 1, one after one. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో విల్ ఛాలెంజ్ ఆల్ ద కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, అట్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లెవెల్. మెనీ కేసెస్ డెఫినెట్లీ విల్ బి క్వాష్డ్. సార్, ఇప్పుడు నార్కో అనాలిసిస్కి ఏదో నేను సిద్ధంగా ఉన్నానని నేరుగా న్యాయమూర్తి గారు వంశీ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఎందుకు అంత పరిస్థితికి ఆయన సిద్ధం అవుతున్నాడు? అంత పెద్ద కేసు కాదు కదా ఇది. అంటే నార్కో అనాలిసిస్ అనేదానికి, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేదానికి వల్లభనేని వంశీ గారు సిద్ధంగానే ఉన్నారు. కానీ మరి దాని మీద ఇంకా ఎటువంటి, అంటే ఇప్పుడు జడ్జి గారి ముందు అలాంటి వాదనలు ఏం జరగల. అవసరమైతే నాకు ఈ కేసుకి సంబంధం లేదని కూడా చెప్తున్నాడు కదా. అన్ని కేసులకు సంబంధించి వల్లభనేని వంశీ నిర్దోషిలాగే బయటకు వస్తాడు, కడిగిన ముత్యంలాగే బయటకు వస్తాడు. అతను ఈ కేసులకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. మొట్టమొదటి నుంచి మేము అదే చెబుతున్నాం, ఇప్పుడు అదే చెబుతున్నాం. వరుసగా కేసులు పెడతారు కదా సార్. ఇంకా ఈ కేసులు అవన్నీ మా దగ్గర ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు. అందరూ మీడియా లీకులు, రకరకాల లీకులే తప్ప. ఏమవుతుందంటే ఒక ఎఫ్ఐఆర్ కడితే మా దగ్గర రావడానికి డేస్ టుగెదర్ 5 days, 6 days, 1 week. అంత అవసరం లేదు కదా. రెగ్యులర్గా ఎఫ్ఐఆర్ మీకంటే ముందే సోషల్ మీడియాలో వచ్చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ, తర్వాత అందరికీ తెలిసిపోతుంది. కానీ మీరు లీగల్ టీమ్గా ఉన్నారు, మీ దగ్గరికి ఆ కాపీ ఎందుకు రావట్లేదు ఆలస్యం? మేము యాజ్ పర్ ప్రొసీజరే తీసుకోవాలి, సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి, త్రూ కోర్టే తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకొని ఏది పడితే అది మాట్లాడటానికి మాకు కుదరదు, మిగిలిన వాళ్ళు మాట్లాడినట్టు. సో వెన్ వీ విల్ రిసీవ్ ది సర్టిఫైడ్ కాపీ ఫ్రమ్ ద కోర్ట్, దెన్ ఓన్లీ వీ విల్ రెస్పాన్స్. రైట్ సార్, అంటే ఇప్పుడు ఓవరాల్ ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి మొత్తం మీద అసలుకి ఈ మధ్యకాలంలో వంశీకి బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుందా అని భావిస్తున్నారా మీరు? మ్యాక్సిమం వల్లభనేని వంశీకి 100కి 100% బెయిల్ వస్తుంది, బట్ టైం పడుతుంది. అంటే మినిమం ఒక 5-6 నెలలు పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఈ కేసులో అయితే అంతేం లేదు. ఈ కేసులో ఆల్మోస్ట్ 10 days అలా. ఈ కేసులో త్వరగానే, ఎందుకంటే దెర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ దిస్ కేస్. బట్ ఇప్పుడు కొత్తగా పెట్టిన సీక్వెన్స్ ఆఫ్ కేసెస్ ఏముంది ఏంటో అవి చూసుకొని కానీ వీ కెన్ రెస్పాండ్. కానీ ఏదైతే ఇప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ అంటున్నారు, చాలా కొత్త వాదనలు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. సో జడ్జి ముందు అటువంటి వాదనలో చివరికి వంశీ నేను దేనికైనా సిద్ధం, ఎటువంటి నార్కో అనాలిసిస్ టెస్ట్కైనా సరే సిద్ధం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితిగా వినపడుతుంది. కరెక్టేనా అది? వల్లభనేని వంశీ అన్ని రకాల పరీక్షలకి సిద్ధమే. దీంట్లో ఆ టెస్ట్ ఈ టెస్ట్ కదా, వాట్ ఎవర్ టెస్ట్ ఆన్ ఎర్త్, ఎయిదర్ నార్కో అనాలిసిస్ ఆర్ బ్రెయిన్ మ్యాపింగ్ అండ్ వాట్ ఎవర్. కాకపోతే ఏమిటి అంటే ఏది ఇప్పుడు జడ్జి దగ్గర అయితే ఈరోజు ఈ 3 రోజులు జరిగిన కస్టడీ గురించి మాత్రమే జరిగింది. అంటే ఆరోగ్యపరమైన అంశం మీద కూడా ఒక పిటిషన్ వేసుకోండి అని కూడా కొట్టువారు చెప్పినట్టున్నారు. ఎటువంటి అంశం మీద మీరు నెక్స్ట్? మోస్ట్లీ మళ్ళీ ఇప్పుడు సాలిటరీ కన్ఫైన్మెంట్కి అగెనిస్ట్గా రేపో ఎల్లుండిలో మళ్ళీ ఒకసారి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాము. అది తప్పకుండా ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది అగెనిస్ట్ లా, ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద నార్కో అనాలిసిస్ సిస్టమ్కి లేదు, అలాగే బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలకు కూడా తాను సిద్ధమన్నట్టుగా జడ్జి ముందు తన వాదనను అయితే వంశీ వినిపించారు. అయితే అది అంత దూరం వచ్చే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఫర్దర్గా న్యాయపరంగా ఏ అంశాల మీద అయితే ముందుకు వెళ్ళాలో దాని మీద ముందుకు వెళ్తాం. కానీ బెయిల్ ఇప్పుడు అంత త్వరగా వచ్చే అవకాశం అయితే మాకు కూడా కనపట్లేదు అనేది వంశీ తరఫున న్యాయవాది మాట్లాడుతున్న పరిస్థితి. అవుట్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.